మీ పేరే? బలుగురు వెంకటేష్. సో, ఈ స్థానికులు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. సో, ఎప్పుడు ఎట్లుంది? గత సర్కార్ ఎట్లుంది? ఈ సర్కార్ ఎట్లుంది? ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఆ! ఈ రైతులను పట్టించుకుంటలేడు ఈ ఎవరు ఈ ఈ సర్కార్‌లా? సర్కారు. ఆ! అప్పుడు రైతులకు ఏ కష్టం లేకుండే. పంట పెట్టుబడికి రైతు బంధు ఇచ్చేది. వీళ్ళు కూడా రైతు భరోసా ఇచ్చిర్రు కదా! ఇస్తలేరు. ఆ! ఇప్పటికే ఈయన సర్కారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సార్లు వేసిండు. ఆ! అప్పుడు ఇప్పుడు ఇప్పటికే 5 సార్లు వచ్చేది. ఇంకా 3 సార్లు బాకీ పడ్డాడు. ఆ! ఆ! ఇంకా వేరే ఇందిరమ్మ ఇండ్లు ఆ పథకాలని ఇందిరమ్మ ఇల్లు మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమంటే ఇస్తలేరు. ఎవ్వరు ఇస్తలేరు. ఆ! అంటే మండలానికి ఇన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి కదా! ఈ ఊర్లో ఒక 50 ఇండ్లు వచ్చినాయి. ఆ! గంతే వరకే వచ్చాయి. ఆ! ఇంగా అవులకి జెన్యూన్‌గా అందరికి ఇచ్చిర్రు. ఇల్లు లేనోళ్ళకి ఇచ్చిర్రా? లేకపోతే ఇల్లు ఉన్నోళ్ళకే డబుల్ డబుల్ కట్టి ఇచ్చిర్రా? ఇంగ అందరికి ఇస్తుర్రు. ఇంగ పార్టీ తరపు నుంచి ఇస్తుర్రు. ఆ! ఇంగ పార్టీల తిరగనోనికి ఇస్తలేరు. ఆ! హ్మ్. పార్టీలో తిరుగుతూనే ఇస్తుర్రు ఈడ. ఆ! ఆ! ఈ ఉచిత కరెంటు, రేషన్ బియ్యం గవి ఇంకా ఉచిత కరెంటు వరకే ఇస్తుండు. రేషన్ బియ్యం ఇస్తుండు. ఇంగ గ్యాస్ పైసలైతే పడతలేవు. పడతలేవు. ఏది అడిగిర్రా పడ మరి గ్యాసోళ్ళకి అడిగిర్రా? అన్నీ అడిగాం. ఆ! ఏ గ్యాస్ పైసలు లేవు. ఎట్లున్నాయి రేషన్ బియ్యం ఎట్లున్నాయి? సన్న బియ్యం తినేటట్టున్నాయా? లేకపోతే ఆ! 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 అయి తింటున్నా అయి దానిలాగానే ఉన్నాయి. అయి బంక బంక వస్తుంది. అది మంచిగా వండుకుంటే. లేవు. బియ్యం కూడా మంచిగా లేవా ఇటు? చూస్తే సన్నగున్నాయి గానీ అంతా బంకా ఉంది. ఆ! ఆ! మీకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన దత్తత కూడా తీసుకున్నాడా ఈ ఊరు వాస్తవంగా? ఏం దత్తత తీసుకొని ఏం చేసిండు? ఏం చేయలేదు ఆయన. ఆ! ఆ! ఆయన దత్తత తీసుకుండని పేపర్ల వరకే చెప్పవుడు గానీ, ఆ! ఈ ఊర్లో అభివృద్ధి అనేది ఏం లేదు. రాలేడా ఎవరు ఈ ఊరికొచ్చి చూసుడు గాని వచ్చి? ఏం వస్తాడు పోతాడు. ఆయన అనుచరుల గణంతోని తిరుగుతాడు పోతాడు. అంతే. అంతే. ఆ! మిగతా వాళ్ళని పబ్లిక్‌ని పట్టించుకోడు. ఓన్ని పట్టించుకునేది లేదు. ఓన్ని అడిగేది లేదు. ఆ! ఆ! మా పబ్లిక్‌కు ఏం బాధలున్నాయి, ఏం కష్టాలున్నాయి అని అడిగేది లేదు. ఆ! ఆయన అనుచరులను 10 మందిని కార్‌లేసుకొని వస్తాడు, పోతాడు. గంతే. అంతవరకే. ఆ! హ్మ్. ఇప్పుడు ఎట్లుంది మరి ఏం పబ్లిక్‌కి కష్టం ఉంది. సర్కార్ ఏం చేస్తే మంచిగా అయితది చెప్పు చెప్పు? ఆ! ఏం చేస్తే సర్కార్ మీద మంచి పేరొస్తది? ఏం ఏం చేయాలి ఇంకా చేస్తే సర్కార్? అంటే రైతుల్ని కాపాడాలి. కూలి చేసుకుంటోని కూలి ప్రజలను కాపాడాలి. అందరిని కాపాడితేనే ప్రభుత్వం మంచిగా నడుస్తది. అవును. ఇప్పుడు నువ్వు ఇది ఇస్తా, అది ఇస్తా అని 420 హామీలు ఇచ్చి ఆ! 2 హామీలు బస్సు ఓనికి అవసరము ఆడోళ్ళు ఎప్పుడన్నా పోతారా? మా భార్య ఇంతవరకు ఫ్రీ బస్సులో పోలేదు. ఆ! సరే. ఆ! 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 కానీ అన్నీ చేద్దాం గానీ, ఆ పైసలు లేవు గదా! బడ్జెట్ లేదు అని అంటుర్రు గదా! బడ్జెట్ లేనిది ఎందుకు హామీలు ఇయ్యాలి? ఆ! 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 బడ్జెట్ ఉన్న కాడికన్నా ఇచ్చి చేస్తే బాగుంటది. హ్మ్. ఈ ప్రజలని ఆగం పెట్టిచ్చి ఓట్లేసుకొని ఇయాల పబ్లిక్‌ని ఇంత ఇబ్బందులు పెట్టి హ్మ్. ఆ! ఇయాల రూ. 1,00,00,000 ఎకరము భూమి ఉన్నది. హ్మ్. ఇయాల 30,00,000కు ఓడు కొంటలేడు. పడిపోయింది భూమి. భూమి రేట్లు పడిపోయినాయి. ఆ! ఇయాల పిల్లలకు పెళ్ళిళ్ళు ఇట్లా చేసుకుందామని భూమాన్ని అమ్ముకొని చేసుకుందామంటే భూమి రేట్లు పడిపోయినాయి. కొంటోడు లేడు. ఆ 30,00,000కి ఇచ్చినా అని కొంటోడు లేడు. ఆ! ఆ! ఏది లేదు. ఓ ప్లాట్ అన్నా అమ్ముకుందామని చేసుకుందామన్నా ఆ ప్లాటు మానవుడే లేడు. ఆ! ఆ! సో, ఇగ ఆగమాగం అయిందంటారు మొత్తం. ఆగమాగమైంది. ఆ! ఇట్లా బిజినెస్ చేసుకొని బతుకుతోళ్ళకు చానా కష్టం ఉంది. హ్మ్. అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. ఓహ్! మరి ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎట్లుంటుంది కాంగ్రెస్? కాంగ్రెస్‌కైతే ఓటు వేయరు. ఆ! ఏమైనా బీఆర్ఎస్‌కు అభ్యర్థిని గెలిపిస్తారు. ఆ! చూడు ఆ! ఈ ఇప్పుడు స్థానిక ఎన్నికలల్లా మొత్తం అయ్యే గెలుస్తాయి. ఆ! ఇప్పుడు చానా ఆహ్, కష్టముంది కాంగ్రెస్‌కి. కాంగ్రెస్‌కి. మరి బీఆర్ఎస్? కేసీఆర్ బయటికొత్తలేడు గదా! ఓకే. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది? మళ్ళా బీఆర్ఎస్ బిఆర్ పుంజుకుంటదంటారా? పుంజుకుంటది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్‌లో మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే అయితాడు. ఎవరు కేటీఆర్ అయితాడా? కేసీఆర్ అయితాడా? కేసీఆర్ అయితాడు. ఆ!